బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత డివిజన్లు మండలాలకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి ఓకే చెప్పింది సర్కార్. కలెక్టరేట్లు రెవెన్యూ డివిజన్ల కోసం మొత్తం 2109 పోస్టులు మంజూరు చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 82, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 12, రెవెన్యూ శాఖలో 2105 పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇదే అంశంపై అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొత్త ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఉండబోతోంది? స్పందన, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలకు సంబంధించి దాదాపుగా 3000కు పైగా పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. గతంలో కూడా ముఖ్యమంత్రి ప్రకటించున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ అధికారులు కూడా గత కొన్ని రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కొత్త జిల్లాల్లో అవసరమైనటువంటి పోస్టులు ఏంటి అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించింది. ఈ పోస్టులకు సంబంధించి అంటే దాదాపుగా 2206 పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. దీంట్లో పోస్టుల విషయానికి వస్తే రోడ్లు భవనాల శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 12 పోస్టులు, దీంతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లకు సంబంధించి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ఇతర పోస్టులకు సంబంధించి 85, తర్వాత తహసీల్దార్, ఇతర రెవెన్యూ పోస్టులు దాదాపుగా 2109 పోస్టులు, అంటే మొత్తం 2206 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికైతే గ్రూప్ 2 ద్వారా కూడా కొన్ని పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. మరో దాదాపుగా 2206 పోస్టుల భర్తీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొంత నిరుద్యోగుల్లో ఇది సంతోషించదగ్గ విషయం అని చెప్పొచ్చు. వారందరూ కూడా మరోసారి ప్రిపరేషన్ కు సిద్ధమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు కొత్త జిల్లాల్లో పాలనకు సంబంధించి ఈజీగా ఉండేందుకు మరిన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 2206 పోస్టులతో పాటు అంటే దాదాపుగా కొత్త జిల్లాల్లో 3000 పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే మొదటి దఫాగా 2206 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే 3 జీవోలను కూడా ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.